నట్టికుమార్ గారు, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం సినీ ఇండస్ట్రీకి చెందిన పవన్ కళ్యాణ్ ఆయన రెస్పాన్స్ చూశారు. అంటే ఇక్కడ గోటి దాకా పోయేదాన్ని గొడ్డల దాకా తెచ్చుకున్నారంటూ ఆయన కామెంట్ చేశారు. దీన్ని ఎలా చూడాలి? ఇది ఆల్రెడీ పార్వతీపురంలో ఆయన ఇండైరెక్ట్ గా ఫ్యాన్స్ అందరికి కూడా స్వీట్ వార్నింగ్ ఇచ్చాడండి. అప్పుడే ఏమొచ్చాడంటే, మీరు సీఎం అని మేసం తిప్పంటే రావు, మీరు జాగ్రత్తగా ఉండాలా, మీకు ఫ్యామిలీ ఉంది గుర్తుపెట్టుకోండి, మీకు ఇంట్లో పిల్లలు మీకోసం ఎదురు చూస్తూ ఉంటారు, మీ భార్య ఎదురు చూస్తుంటది అని చెప్పేసి స్వీట్ గా చెప్పాడు అందరికి. అంటే అందరు ఫ్యాన్స్, నాట్ ఓన్లీ ఆయన ఫ్యాన్సే కదా, అందరు ఫ్యాన్స్ కి చెప్పాడు. ఆ రోజే చెప్పాడు ఇండైరెక్ట్ గా, మీరు మా వల్ల మీరు ఇబ్బంది పడకూడదు అన్న ఆలోచనతో ఆయన చెప్పారు. ఈ రోజు మాటలు కూడా నేను ఫస్ట్ నుంచి మీకు చెప్తున్నా, ఇది అల్లు అర్జున్ గారు తప్పు కాదండి, అనుకోకుండా జరిగిన ఇన్సిడెంట్ మాత్రమే. ఆ ఇన్సిడెంట్ ని స్టాఫ్ ఎప్పుడైతే రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగిందో, అలాగే థియేటర్ వారు కూడా పర్మిషన్ లేదని ఆల్రెడీ ఇంటిమేషన్ ఇచ్చినా కూడా ఆయన చెప్పకపోవడం, అన్ని అయిపోయిన తర్వాత కూడా అసలు ఆమె చనిపోయిన తర్వాత అసలు కలకపోవడం, మాట్లాడకపోవడం అనేది చాలా బాధాకర విషయం. రెండోది, 25 లక్షలను బయటకు అనౌన్స్ చేసి 10 లక్షలు చెక్ ఇచ్చి మళ్ళీ 15 లక్షలు ఇవ్వకపోవడం అనేది కూడా ఇవన్నీ ఈ ఆగ్రహానికి కట్లు తెచ్చేయండి. ప్రజల ఆగ్రహానికి లోనయ్యవలసి వచ్చింది. ఎందుకంటే మనం అంటే వాళ్ళని కంప్లైంట్ వాళ్ళు పెట్టినా పెట్టకపోయినా ఇస్ పబ్లిక్ లో జరిగిన ఇన్సిడెంట్ కి కంప్లైంట్ అవసరం లేదండి. ఎనీ పబ్లిక్ అండ్ సుమోటోగా కూడా తీసుకొని కేసు రిజిస్టర్ చేయొచ్చు. అది తెలుసో తెలియదో నాకు అర్థం కావట్లా. ఆయన కంప్లైంట్ విత్డ్రా చేసుకుంటానన్నా అవదు, వీళ్ళు కంప్లైంట్ విత్డ్రా చేయిద్దామన్నా అవదు. ఇది ఒక రెండు కుటుంబాల మధ్య గొడవ కాదండి, ఇది లేకపోతే నడి రోడ్డు మీద గొడవ కాదండి. ఇది ఒక అనుకోని సంఘటన, ఒక థియేటర్ లో జరిగిన సంఘటనకి పబ్లిక్ ఇష్యూ కాబట్టి పబ్లిక్ సుమోటోగా కూడా పోలీసులు తీసుకోవచ్చు. లేదు, ఎనీ పబ్లిక్ ఇస్ కంప్లైంట్, అది మనం అర్థం చేసుకోవాలి. అవన్నీ కూడా మనం ఎందుకు స్టాఫ్ తప్పు చేశారు, ఇది అల్లు అర్జున్ గారు తప్పు కాదండి. ఇది అల్లు అర్జున్ గారు వాళ్ళకి ఎంతో చేద్దామని ఎంతో ఆయన ఆలోచనే వేరండి. తప్పు జరిగింది, ఈ తప్పులు ఎలా సర్దిద్దుకోవాలని ఆలోచించారు, కానీ రాంగ్ ట్రాక్ పట్టించారు అనేది అక్కడ ఉన్న ఆయన మనుషులు మాత్రం ఆ రాంగ్ ట్రాక్ పట్టించారని మనం ఒప్పుకోవాలి. ఇవాళ నేను చెప్పడం కాదు, ఫస్ట్ డే నుంచి నేను చెప్పుకోవాల్సి వస్తున్నా. ఇవాళ పవన్ కళ్యాణ్ గారు కూడా అదే చెప్పారు. అంటే 5 నిమిషాల్లో అయిపోయింది అని మొత్తం టోటల్ గా తీసుకొచ్చారు. ఇంత దాకా తీసుకురావడం జరిగింది ఒకటి. రెండోది, రేవంత్ రెడ్డి గారు మంచి చేశారే తప్ప చెడు చేయలేదు. ఆయన మీద ట్రోల్ చేయడం కూడా తప్పే కదండి. ఆయన్ని మన ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం కూడా తప్పే కదా. ఆ గవర్నమెంట్ ని ఇష్టం వచ్చినట్టు మాట్లాడేటప్పుడు మనం కంట్రోల్ చేయకపోవడం కూడా తప్పే కదా. ఇప్పుడు మీరు అదే పోయిన సండే చేసిన రోజు అంతకు ముందే మీరు కంట్రోల్ చేస్తుంటే, ఫ్యాన్స్ ని కంట్రోల్ చేస్తుంటే, నేను రాత్రి ఏదో యూట్యూబ్ లో చూసా, ఇష్టం వచ్చినట్టు తిడుతున్నారు ఫ్యాన్స్ చాలా మంది. ఎవరెవరిలో పాపము వాళ్ళు ఎవరైతే మాట్లాడుతున్నారో కామెంట్ చేసిన ఇష్టం వచ్చినట్టు తిడుతున్నారు. అంటే అల్లు అర్జున్ ఫ్యాన్స్ కాదండి, వాళ్ళ హీరోని ఇరికిచ్చడానికి ప్రయత్నం చేసిన వాళ్ళు అల్లు అర్జున్ ఫ్యాన్స్ కాదు. వాళ్ళు ఎవరైనా సరే ఆయన ప్రేమించే వాళ్ళు, ఆయన ఆలోచించే వాళ్ళు మంచి కార్యక్రమాలు చేయాలి. ఎవరైనా ఇలాగ ఇల్లు కొట్టడాలు, ఇలాగ ఇల్లు చేయడాలు, ఇలాగ ఇల్లు తిట్టడాలు చేస్తే రేపు 100% బ్యాడ్ వచ్చేది హీరోకి. అది పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అయినా అవ్వచ్చు, చిరంజీవి గారి ఫ్యాన్స్ అయినా అవ్వచ్చు, అల్లు అర్జున్ గారి ఫ్యాన్స్ అయినా అవ్వచ్చు, ఎనీ హీరో ఫ్యాన్స్ అవ్వచ్చు. మీరు మంచి చేయండి హీరోకి, చెడు చెయ్యొద్దు. రేపు నేను రాత్రి అనుకోకుండా మామూలుగా యూట్యూబ్ ఎప్పుడు చూడండి, ఏదో చూస్తుంటే అసలు లాంగ్వేజ్ మనం మాట్లాడడం కూడా మాట్లాడలేదు. ఆయన ఎవరో ఒక యూట్యూబర్ ఏదో పెట్టాడంటే ఓకే, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఎవరో తమ్ములైన్లు పెడుతున్నారండి. అందరినీ మనం తిట్టుకుంటూ వెళ్ళాలి, అందరినీ అరెస్ట్ చేసుకుంటూ వెళ్ళాలంటే జైలు కూడా సరిపో. అంటే నేనేమంటున్నానంటే వాళ్ళు విజ్ఞతకు వదిలేయాలి. 100% తప్పు చేశాడు ఎవడు యూట్యూబ్ లో తమ్ములైన్లు పెట్టాడు, వాడు తప్పుని రికార్డుగా చేయండి, తమ్ముడిగా మీరు కంప్లైంట్ ఇవ్వండి, రికార్డుగా కంప్లైంట్. ఇప్పుడు జేఈసీ వాళ్ళు ఏదో అన్నారని వచ్చారు అనుకోకుండా మళ్ళీ మీరు అంతమందిని ఆయన ఆల్రెందుకు తిట్టడం అండి. వాళ్ళు రికార్డుగా మీకు కంప్లైంట్ ఇచ్చారు, మీరు కూడా కంప్లైంట్ ఇవ్వచ్చు కదా. ఆల్రెడీ అరెస్ట్ చేశారు కదా. మన చట్టాన్ని మన చేతిలో తీసుకుంటామా, ఆర్మీ మన చేతిలో తీసుకుంటామా? ఇది మీ హీరోకే నష్టం కదా. ఒకసారి ఆలోచించండి పెద్ద మనసుతో. ఓకే, మీరు చేసిన తప్పులే కదా. ఆ హీరో ఈ రోజు ఇబ్బంది పడుతున్నాడు. ఇంత పెద్ద సినిమా హిట్ అయినా కూడా ఈ రోజు బయటకు చెప్పుకోలేని, మాట్లాడాలేని పరిస్థితుల్లో హీరో ఉన్నాడు అంటే మీరు చిన్న చేసిన తప్పులే కదా మీ హీరోని ఇబ్బంది పెడుతున్నారు మీరు. ఇప్పుడు నేనేమన్నానంటే హీరోని ఇబ్బంది పెట్టకూడదు. మీరు గవర్నమెంట్ ని మీరు మాట్లాడడం వల్ల ఆయనకి బ్యాడ్ నేమ్ వచ్చింది, కానీ మీకేం అవ్వలేదు కదా. మీ సొమ్మేం పోయింది, మీకేం పోయింది? మీరు హీరోని ఎలా ప్రేమిస్తున్నారో అలాగే హీరోని కూడా వ్యతిరేకించే చేస్తున్నారు.
తప్పది. రైట్ ప్రేమ కుమార్ గారు, అతి ప్రేమ ఉండకూడదు. రైట్, ఖచ్చితంగా అన్ని అక్కడ మాట్లాడదాం. అనుకోకుండా ఫ్యాన్స్ వచ్చారు, జరిగింది, ఒక జనాలు తొక్కుసలాట జరిగింది. అది ఎందుకు జరిగింది, ఏం జరిగింది అనేది స్టాఫ్ చెప్పకపోవడం తప్పు, అక్కడ బౌన్సర్లు చెప్పకపోవడం తప్పు, థియేటర్ స్టాఫ్ చెప్పుంటే థియేటర్ స్టాఫ్ అక్కడ హీరో గారికి ఇంటిమేషన్ ఇవ్వకపోవడం తప్పు. నటికుమార్ గారు, పవన్ కళ్యాణ్ ఆయన చేసిన మరో కీలకమైన పాయింట్ ఏంటంటే, ఘటన జరగగానే సినిమా హీరో లేదా నిర్మాతలు లేక దర్శకుడు వాళ్ళ ఇంటికి వెళ్ళి సపోర్ట్ ఇవ్వాల్సింది, మీ బాధలో మేమున్నామని భరోసా ఇవ్వాల్సింది, ఒకవేళ అల్లు అర్జున్ వెళ్ళడం కుదరకపోయినా మిగిలిన వాళ్ళు కూడా వెళ్ళాల్సింది, అలా వెళ్ళకపోవడం పొగరు అనుకుంటారు అని ఒక కామెంట్ చేశారు. యాక్చువల్గా 2 రోజుల వరకు పవన్ కళ్యాణ్ అది అల్లు అర్జున్ రెస్పాండ్ కాకపోవడం కూడా ఒక మేజర్ ఇష్యూ అయింది కదా అప్పుడు. ఇక్కడ నుంచి దీన్ని అంటే మానవత్వం ఉండాలి, మనం ఏ ఇన్సిడెంట్ జరిగినా రెస్పాండ్ అవ్వాలి అని ఇండైరెక్ట్గా సినీ ఇండస్ట్రీ ఒక మెసేజ్ ఇచ్చినట్టేనా? ఇప్పుడు ఎలాగైందంటే ఫస్ట్ వచ్చింది ఏంటంటే, ఆమె చనిపోయింది, ఒక అబ్బాయి ప్రాణ పరిస్థితిలో ఉన్నాడు. ఓకే, హీరో గారికి తెలియదా పక్కన పెట్టేస్తే, అలా మొత్తం వాళ్ళ స్టాఫ్ తెలుసు కదా, ఆ ప్రొడ్యూసర్ తెలుసు కదా, మొత్తం టోటల్ గా వాళ్ళ ఇన్స్టాగ్రామ్ లోనే వాళ్ళ సోషల్ మీడియాలోనే 10:45 నుంచి ఆల్రెడీ మొత్తం టోటల్ గా జనాల నుంచి ప్రతి ప్రోగ్రామ్ అప్డేట్ చేస్తున్న వాళ్ళకి తెలియదని అబద్ధం ఎందుకు ఆడాలి? అబద్ధం ఆడితే వీడియోలు కనబడుతున్నాయి కదా కళ్ళతో. అవును, తప్పండి అది. సోషల్ మీడియాలో వాళ్ళు చేసిన అత్యుత్సాహం వల్ల, సోషల్ మీడియాలో మొత్తం ప్రపంచంలో మాకు ఇన్ని వేల మంది ఉన్నారు అని చెప్పడం వల్ల, మాకు ఇదిగో ఈ మొత్తం టోటల్గా ఇన్ని జనాలు ఇంత వేల మంది వచ్చేసారు మా హీరోని చూడటానికి, కానీ వీళ్ళు సోషల్ మీడియా అప్లోడ్ చేయడం కోసం ఒక ప్రాణం పోయింది, ఒప్పుకోవాలి. రెండోది, ఆ రోజు రాత్రి పోలీసులు చెప్పిన ప్రకారం వాళ్ళ దగ్గరికి వెళ్ళడం జరిగింది, తీసుకురావడం జరిగింది. ఆ తీసుకొచ్చే సమయంలో పోలీసులు చెప్పకపోతే, మరి పోలీసులు చెప్పకుండానే బయటకు వచ్చారా? ఇన్సిడెంట్ జరగలేదు అంటున్నారు కదా. ఇవన్నీ కూడా మనకి మొత్తం టోటల్ గా అక్కడ రికార్డ్స్, స్టేట్మెంట్స్ అన్ని ఉన్నాయండి. మనం ఏదైనా ఇప్పటికీ కూడా ఒకటి థియేటర్ వాళ్ళు, నాకు తెలిసిన సమాచారం ప్రకారం థియేటర్ వాళ్ళు ఇమ్మీడియట్లీ ఇన్ఫార్మ్ చేశారు, ఏమంటే ఇలా పర్మిషన్ లేదంటున్నారు, ఈ విధంగా అంటున్నారు అని కూడా చెప్పారు. రెండోది, ఇప్పుడు 25 సంవత్సరాల నుంచి కూడా హీరోలు వెళ్తున్నారండి. మనకి బయటికి వచ్చి వెళ్ళినట్టు కూడా తెలియదండి. జూనియర్ ఎన్టీఆర్ గారు కూడా అందరూ వస్తున్నారు, అందరు హీరోలు వస్తున్నారు. చిరంజీవి గారు ప్రతి ఒక్క హీరో వచ్చినా కూడా అది బయటకు వచ్చి వెళ్ళినట్టు కూడా తెలియదండి. ఎందుకంటే అది సైలెంట్గా వస్తే సైలెంట్గా వెళ్ళిపోతారు. కానీ ఈసారి మొత్తం ఒక 1/2 కిలోమీటర్ నుంచి ఊరేగింపుగా రావడం ఇవన్నీ కూడా జరిగాయండి. మనం అబద్ధం చెప్పడానికి లేవు ఇక్కడ, అన్ని వీడియోస్ రూపంగా కనబడుతున్నాయి. ప్రెస్ మీట్ పెట్టిన వెంటనే సాటర్డే ప్రెస్ మీట్ పెట్టినట్టున్నారు, వెంటనే పెట్టినట్టు సండే నాడు ప్రెస్ మీట్ పెట్టారు. ఎవరు పోలీసులు ప్రెస్ మీట్ పెట్టి ఇమ్మీడియట్లీ మొత్తం చూపించారు కదా. ఇప్పుడు ఇది పబ్లిక్ వీడియోస్ అండి, అన్ని వీడియోలు ఉన్నాయి. నేను ఏమంటానంటే పబ్లిక్ లో ఉన్నాయి వీడియోలు, ఎవరో పెట్టాల్సిన అవసరం. ఇప్పుడు సోషల్ మీడియా బాగా మొత్తం వచ్చేసినప్పుడు మనం దాన్ని సమర్థించుకోకూడదండి. ఒక ప్రాణాన్ని మనం ఉదయాన్నే వెళ్ళి అది వెంటనే జరిగిన వెంటనే మేమున్నాం మీ కుటుంబానికి అని ఉంటే ఇంత ఇష్యూ ఉండేది కాదు. కరెక్ట్, మీరు అన్నట్టు వేరేలా ఉండేది, జనాలు ఆగ్రహం గురయ్యారు కాదు. అవును, అది పొగరు అనర్థం, ఆగ్రహం అని చెప్పాలి. ఆగ్రహం అంటే అహంకారం. ఈ రోజు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చెప్పకుండా చెప్పారు, దాన్ని పొగరు అనుకుంటారు, రెస్పాండ్ కాకపోతే ఆయన అన్నారు డైరెక్ట్ గా. ఇది సినిమా కాదు సార్, ఇది సినిమా కాదు, నిజ జీవితం. ఇది ప్రాణం పోతే ప్రాణం వస్తుంది సినిమాలో, కానీ ఇక్కడ ప్రాణం రాదు. ఇక్కడ ఏమైనా పొరపాటు జరిగితే సినిమా కాదు, 3 గంటల్లో మేము సీఎం మార్చేస్తాం, మీరే సీఎం అని చెప్పడానికి ఇక్కడ అది ఓన్లీ 3 hours ఎంటర్టైన్మెంట్ మాత్రమే. ఓకే, ఇది నిజ జీవితం. రేవంత్ రెడ్డి గారిని ఒక్క మాట అంటానా కూడా ఎవరికి రైట్ లేదండి. అంటే నేను ఎందుకు అంటున్నానంట మాట, ఆయన మీద ట్రోల్ చేయటప్పుడు కూడా మీరు పట్టించుకోలేదంటే మీ అహంకారం కాదా? ఆయన మీద ట్రోల్ చేస్తుంటే ఎవరు కూడా స్పందించకపోవడం ఇండస్ట్రీ అహంకారం కాదా? సినిమా ఇండస్ట్రీ భేటీలో కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంశాన్ని ప్రస్తావించారు కదా, ఇప్పుడు నా పేరు మర్చిపోవటం వల్ల నేను అలా వ్యవహరించానని విపరీతంగా సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తే సినిమా ఇండస్ట్రీకి చెందిన వాళ్ళు ఎవరు కూడా ఎందుకు ఖండించలేదు అంశాన్ని? ప్రతిపక్ష నాయకుడు ఇష్టం వచ్చినట్టు ఆయన్ని అనొద్దు కానీ, అంటే ఆయన సీఎం గారు కానీ ఆయన పేరు పాపం ఆయన ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నప్పుడు, ఆయన ఇష్టం వచ్చినట్టు ఈ స్టార్ హీరో కోసం తిరుగుతున్నప్పుడు, స్టార్ హీరో కోసం ఇష్టం వచ్చిన పేర్లు పెడుతున్నప్పుడు ఇండస్ట్రీ నుంచి ఒక్కలైనా ఖండించాలండి. ఈ దిల్రాజు గారు పెద్ద మనిషి చెప్పుకుంటున్నాడు, ఈ పెద్ద మనిషి ఎఫ్డీసీ చైర్మన్ గురించి ఏమైనా ట్విట్టర్లో ఖండించాడండి? ఏమైనా ఒక్క ఇండస్ట్రీ నుంచి ఇదిగో ఇది తప్పండి, మా ఇండస్ట్రీలో మీరు దయచేసి మీ రాజకీయాలు మీరు చూసుకోండి, మా ఇండస్ట్రీ జోలికి రావద్దు ఒక్క మాట అనగలిగారండి. ఒక్క మాట అల్లు అరవింద్ గారు ఇది తప్పు, మా ఇండస్ట్రీ జోలికి రావద్దు, ఇది అనుకోని సంఘటన ఒక్క మాట చెప్పగలిగారండి.
పోనీ ఇదే పెద్దలు Okay. చాంబర్ పెద్దలు దామోదర్ ప్రసాద్ ప్రెసిడెంట్ అనేవాడు కానీ ఇంకొకరు కానీ వెళ్ళిన పెద్ద మంత్రులు కానీ Okay. ఎవరైనా ఒక్కలైనా ఇది తప్పు అని ఖండించారండి. ఓకే. ఇది రాజకీయం కాదండి. ప్రతిపక్షాలు మాట్లాడుతున్నప్పుడు మనం ఖండించాల్సిన Right. మాట్లాడదాం, ఖచ్చితంగా మాట్లాడదాం. ఇండస్ట్రీకి సంబంధించిన విషయం. ఇప్పుడు అలా కాదండి, ఆయన మీద బురద ఒక చిన్న మాట అండి. ఇప్పుడు అనుపమ్ రెడ్డి గారు చెప్తున్నారు ఆయన వచ్చి నన్ను ఇలాగ అన్నారని అంటారండి. మన జైటు జనాలు మనం చూసుకోలేదా? ఆయన అప్పుడు అసెంబ్లీలోని మన ట్రోల్స్ మనమే చూస్తున్నాం కదా. అవును. ఇప్పుడు ఇండస్ట్రీ బాధ్యతగా మనం ఖండించవలసిన బాధ్యత ఉందా? మా అనుపమ్ రెడ్డి గారు సెక్రటరీ, ఇది ప్రెసిడెంట్ సునీల్ నారాయణ్ అండ్ పార్ట్నర్ టు అల్లు అర్జున్ ఇమీడియట్ గా తెలంగాణ చాంబర్ నుంచి ఎందుకు ఖండించలేదండి? ఎందుకంటే నేను ప్రొడ్యూసర్ కౌన్సిల్ ప్రెసిడెంట్ ఎందుకు ఖండించలేదండి? దామోదర్ ప్రసాద్ భారత భూషణ్ గారు ఎందుకు ఖండించారు? ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రెసిడెంట్ ఎందుకు ఖండించలేదండి? మా అసోసియేషన్ విష్ణు గారు ఎందుకు ఖండించలేదండి? అంటే నేనేమంటే ఇది మన అసోసియేషన్స్ మనం ఒక గవర్నమెంట్ మీద ఎప్పుడైతే వస్తుందో ఇమ్మీడియట్ ఖండించాల్సిన బాధ్యత ఉంది. ఇండివిజువల్ గా వాళ్ళ ఇష్టం. అల్లు అర్జున్ గారు ఖండిస్తారా, మన అల్లు అరవింద్ గారు ఖండించరా? మన ఎంటైర్ ఇండస్ట్రీ మొత్తం టోటల్ గా గవర్నమెంట్ మీద ఆధారపడి ఉంటుంది. మన గవర్నమెంట్ మీద ఆధారపడి గవర్నమెంట్ ని ట్రోల్ చేసినప్పుడు మనం ఖండించవలసిన బాధ్యత, రెస్పాన్సిబిలిటీ మనకు ఉంది. వాళ్ళ కుటుంబాన్ని కూడా పరామర్శించవలసిన బాధ్యత ఉంది. వాళ్ళ సొంతం కాదు ఇది మన ఇండస్ట్రీకి ఒక అనుకోని జరిగిన సంఘటన జరిగింది కాబట్టి కుటుంబాన్ని మనం వెళ్ళి మనం ఖండించవలసిన, మనకు కంపల్సరీ మనం ప్రెస్ నోట్ ఇవ్వాల్సిన అవసరం ఉండే. ఓకే. అనుపమ్ రెడ్డి గారు రియాక్ట్ అవుతారు. నేను ఎందుకు అంటున్నానంటే ఇది ఇప్పుడు ఈ రోజు దాకా వన్ స్టేట్మెంట్ లేదు తెలంగాణ ఛాంబర్ నుంచి. ప్రొడ్యూసర్ కౌన్సిల్ స్టేట్మెంట్ కాదు, ఇన్ఫర్మేషన్ లేదు. ప్రొడ్యూసర్ కౌన్సిల్ నట్టుకుమార్ గారు అనుపమ్ రెడ్డి గారు రెస్పాండ్ అవుతున్నారు. ఒక్క నిమిషం నట్టుకుమార్ గారు, అనుపమ్ రెడ్డి గారు రెస్పాండ్ అవుతున్నారు. ఒక్క నిమిషం అనుపమ్ రెడ్డి గారు రెస్పాండ్ అవ్వండి. సతీష్ గారు, ఇప్పుడు సీఎం గారికి అన్నది ఇప్పుడు ఓన్లీ సినిమా టీమ్ నే కాదండి, మొత్తం సినిమా ఇండస్ట్రీ. అంటే మేము కూడా దాంట్లో భాగమే. మేము కూడా స్పందించాల్సింది, మేము స్పందించలేదు. సో అది మాకు వర్తిస్తుంది. తప్ప మేము చేసాం, అది మాకు కూడా వర్తిస్తుంది. నేను ఏమన్నా మిమ్మల్ని ఒక్కలే కాదు అనుపమ్ రెడ్డి గారు అందరినీ అంటున్నాను. ఎవరో స్పందించలేదు, మీరు ఒక్కలేని కాదు, అందరూ స్పందించలేదు అని అర్థం. అలాగండి. ఇప్పుడు తక్కువ ఆల్రెడీ టీడీపీ గవర్నమెంట్ తర్వాత వెరీ హై రేట్స్ అండి, వెరీ హై రేట్స్ తెలంగాణ మీద హై రేట్స్. మొన్న ఇక్కడ టోటల్ గా 175, 250 వస్తే అక్కడ 250, అక్కడ 250 వస్తే ఇక్కడ 350. హెవీ రేట్స్ ఇచ్చారండి. 900 రూపీస్ ఇచ్చారండి రేటు. 900 రూపీస్ ఇంక్లూడింగ్ అంటే 1075 రూపాయలు టికెట్ ఇచ్చారండి జిఎస్టీతో కలిపి. 325 రూపాయలు మామూలుగా జిఎస్టీతో కలిపి టికెట్లు ఇచ్చారండి. అది 2 వారాలు ఇవ్వడం వల్ల జనాలు రాలేదండి. ఆడియన్స్ థియేటర్ 4 థియేటర్ ఓనర్ గా నేనున్నాను థియేటర్ దగ్గర. రోజుకి 100 మంది ఆడియన్స్ రిటర్న్ వెళ్ళారండి 2 వీక్స్ దాకా. ఆడియన్స్ రిటర్న్. ఇప్పుడైతే రేట్ తగ్గించారో ఇస్ హెవీ కలెక్షన్స్ ఆఫ్ పుష్ప. ఓకే. ఆంధ్రప్రదేశ్ లో ఈ బెనిఫిట్స్ అధిక ధరల కోసం అడగరా మరి? అడగొద్దంటారు నిర్మాతలు. దానికాడికి వస్తున్నాను. ఒక్క సెకండ్. అంటే అధిక ధరలు అడగాలండి, ఇక్కడ కావాలి అక్కడ కావాలి. ఎందుకంటే పాన్ ఇండియా మూవీ అంటే గేమ్ చేంజర్. ఇది గేమ్ చేంజర్. ఎప్పుడైతే పాన్ ఇండియా మూవీ కొన్ని 100 కోట్లు తీశారో మనం బెనిఫిట్స్ ఇవ్వకపోయినా, ఒక రేట్ ఇవ్వకపోయినా, మనకి దాదాపు ఈ 3 సినిమాలు పండగ సినిమాలు వచ్చేది సంక్రాంతి అండి. ఆ సంక్రాంతి దాదాపు 100 కోట్ల నష్టం కలుగుతుందండి. మనం అది ఆలోచించుకోవాలా. రెండోది, ప్రజలు సంక్రాంతి పండగకి ఇంటెంత పాది వస్తారండి సినిమాకి. ఇంటెంత పాది వస్తే 10 మంది తీసుకోవాలంటే, టికెట్లు తీసుకోవాలంటే వాళ్ళ ఆర్థిక పరిస్థితులు 7,000 జీతగాడి నుంచి 7 లక్షల జీతగాడు ఉంటాడండి. 7,000 జీతగాడు కూడా 10 మంది సినిమా చూడాలి కుటుంబం. కనుక అలా అటు చూడాలి, ఇటు ఇవ్వాలి రేటు. అటు ఇటు మన వయా మీడియా రేట్ చెయ్యాలి తప్ప మనకు దొరికింది కదా అని ఇష్టం వచ్చేట్టు మన మనసే మన చుట్టం కదా అని రేట్ ఇచ్చారు అంటే 100% ప్రజలకు అన్యాయం చేసినట్టు అవుతారు. ప్రజలకు అన్యాయం మనం ఇదే రేట్లు ఇద్దాం అని అనుకుంటే సినిమా ఇండస్ట్రీకి అన్యాయం చేసినట్టు అవుతారు. రెండు కూడా సమయం భావం చేసి 2 గవర్నమెంట్లు కూడా పెద్ద మనసుతో ఆలోచించి 3 సినిమాలు మా 10 టీవీకి అందరికంటే ముందుగా ఎక్స్క్లూజివ్ గా ఆ రోజు సీఎం భేటీ తర్వాత ప్రముఖ నిర్మాత సురేష్ బాబు గారు మాకు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆయన చెప్పింది ఏంటంటే తమిళనాడు పాలసీ పెట్టమని నేను అడగబోతున్నాను నెక్స్ట్ జరిగే మీటింగ్లో అని. తమిళనాడులో పై క్లాస్ టికెట్స్ మాత్రమే పెంచడం తగ్గడం అనేది ఉంటుంది. తర్వాత ఉండే సెకండ్, థర్డ్, కొన్ని థియేటర్లో 4th క్లాస్. ఈ 3 క్లాసులు మాత్రం ఎప్పుడు కూడా టికెట్లు మారవు. మొదటి రోజైనా ఏ రోజైనా అవే రేట్లు ఉంటాయి.
సురేష్ బాబు గారు ఎటుంటే అటు దూకేస్తాడు ఆయన, కానీ నేను ఒకటే మాట చెప్తున్నా, నేను డైరెక్ట్ గా చెప్తున్నా ఆయనకి. ఎందుకంటే నేను థియేటర్లు ఉన్నాయి, ఆయనకి థియేటర్లు ఉన్నాయి. కింద క్లాస్ ఎవరైనా ఇప్పుడు కొంటున్నారండి? ఇప్పుడు ప్రెజెంట్ మీరు 900 రూపీస్ టికెట్ పెట్టారు, 550 కెపాసిటీలో హై క్లాస్ అయితే హై క్లాసెస్ చూస్తున్నారండి. కింద క్లాస్ ఒక టికెట్ అవ్వదండి. మీకు రేట్లు పెరిగినప్పుడు కింద క్లాస్ ఎవరు కొనరండి. కింద క్లాసు హై క్లాసు ఎంత రేటు పెంచుకున్నా తగ్గించుకున్నా కింద క్లాస్ అనేది అలాగే ఉంటుందండి, ఆ రేట్ ఏం పెరగదు. కానీ చూడట్లేదు, జనాలు రావట్లేదు. మీరు ఒక్క చిన్న మాట చూడండి, 50 రూపాయలు 150 రూపాయలు 2 క్లాసులు ఉన్నాయండి ఇది ఆంధ్రప్రదేశ్ లో. 50 రూపాయల టికెట్ నీకు ఒక 50 పెంచి ఇది 150 టికెట్ ని 350 చేస్తే 350కి వెళ్తున్నారు, కానీ 100 రూపాయలకి వెళ్ళట్లేదండి జనాలు. మీరు 100 రూపాయలకి వెళ్ళట్లేదు. కావాలంటే మీరు ఎప్పుడైనా ఆన్లైన్ లో చెక్ చేసుకోండి. మీరు ఆల్రెడీ పూర్ ఇస్ లోయర్ క్లాస్, లోయర్ క్లాస్ సినిమా జనాలు వెళ్ళట్లేదు. మళ్ళా నేను చెప్తున్నా, లోయర్ క్లాస్ ఎప్పుడు గాంధీ గారు కాదు. మనం ఇంకొకటి నిజంగా చిత్తశుద్ధి ఉంటే అడగవలసిన సురేష్ బాబు ఏంటో తెలుసండి, పేదవాడి కళ మల్టీప్లెక్స్ లో 20% ఆక్యుపేషన్, ఇది 100 రూపాయల టికెట్ కి అడగాలి. ఇది ఈ రోజు కాదు, 10 సంవత్సరాల నుంచి అడుగుతున్నాం మేము. 10 సంవత్సరాల నుంచి అడుగుతున్నాం. ఇది పేదవాడి కళ, చిన్న సినిమా నిర్మాత కళ. 2.5 షో మాకు ఆంధ్రప్రదేశ్ లో షో ఇచ్చారండి. ఎవరండి చిన్న సినిమా వేస్తున్నారు? దాంట్లో మస్టర్న్ సూట్ అని ఏమైనా వేసారో మీరు పెట్టారా? చిన్న సినిమా వేయాలి అన్నారు, కానీ అన్ని 5 ఆటలు పెద్ద సినిమానే వేస్తున్నారు. ఎక్కడ చిన్న సినిమా నిర్మాత బతికాడండి? చిన్న సినిమా నిర్మాత బతికడం కాదండి, నడి రోడ్డుపై పడిపోతున్నాడు. దానికోసం సురేష్ బాబు అడగడు, దానికోసం ఈ దామోదర్ ప్రసాద్ అడగరు, దానికోసం మా ఎవరు అడగరు. చిన్న సినిమా నిర్మాత సర్వనాశనం అవుతుంది. 10 సంవత్సరాల నుంచి అడుగుతున్నామని మేము అడుగుతున్న బాధ మేమేం ఆస్తులు అడగట్లేదండి, మేము అంతస్తులు అడగట్లేదండి. 250, 230 షో మస్ట్ అండ్ షూట్ స్మాల్ బడ్జెట్ మూవీ వేయాలి. అది 200 స్క్రీన్స్ అబౌవ్ ఉన్నది స్మాల్ బడ్జెట్ మూవీగా పరిగణించాలి. మల్టీప్లెక్స్ అంటే 20% ఆక్యుపేషన్ ఇవ్వాలి. పేదవాడు ఎప్పుడు కూడా మల్టీప్లెక్స్ గొప్పవాడే చూడటం కాదు, పేదవాడు కూడా చూడాలనుకుంటున్నాడు. ఆ 100 రూపాయలు 20% ఆక్యుపేషన్ కూడా ఇవ్వలేకపోతున్నారంటే అది గవర్నమెంట్ జీవో పాస్ చేయలేకపోతుందంటే, ఛాంబర్ చెప్పలేకపోతుందంటే వాళ్ళకి కావాల్సినవన్నీ వాళ్ళు చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. వాళ్ళు లెటర్లో మాత్రం చక్కగా పెడతారు,